శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, మంగళగౌరి శ్రావణ మంగళగౌరి ప్రారంభమవుతుంది. గౌరీ అంటే గరళానికి కూడా భయపడనటువంటిది. అంతేకాదు, మంగళగౌరి అంటే స్మరించినంత మాత్రంతో జీవితంలో మంగళాన్ని, భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటిది కాబట్టి మంగళగౌరి. అందుచేతనే ఎవరి మంగళగౌరి అంటే విశ్వానికంతటికీ కూడా మాంగళ్య శక్తిని ప్రసాదించేటటువంటిది. ఎవరి యొక్క జీవితంలో ఆయుష్, ఆనందము, ఐశ్వర్యము ఉంటుందో దానికి కారణము పరమేశ్వరుడు, పరమేశ్వరి అని. అంచేత ఆ పరమేశ్వరి గురించి జగద్గురు శంకర భగవత్పాదుల వారు కూడా శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమృత పుణ్య ప్రభవతి అంటారండి. దీని అర్థం ఏమిటంటే శివుడంతటి వాడు కూడా శక్తితో కూడి ఉంటేనే లయం చేస్తాడు. అలానే విష్ణువు కూడా లక్ష్మి అనేటటువంటి శక్తితో కూడి ఉంటేనే స్థితి చేస్తాడు. బ్రహ్మగారు కూడా వాణి లేదా సరస్వతి అనేటటువంటి శక్తితో కూడి ఉంటేనే సృష్టి చెయ్యగలరు. అందుచేత శక్తిమయం సర్వ జగత్. శక్తి లేనిదే ఏమీ లేదు. అదిగో ఆ శక్తి యొక్క ప్రాధాన్యత మనకిక్కడ మంగళగౌరీ పూజ లేదా వ్రతము అనేటటువంటి దాని ద్వారా నిర్దేశింపబడింది. అసలు అమ్మకు ఇంత గౌరవం ఎలా లభించింది అంటే, ఒకనాడు క్షీరసాగర మథనం చేసేటప్పుడు దేవతలు, దానవులు ఇద్దరూ కలిసి అమరులు కావాలి, అమృతం సేవించాలి అనేటటువంటి లక్ష్యంతో మథనం చేస్తూ ఉన్నారు. అయితే తీరా మథనం చేసే సమయానికి ముందుగా ఏమొచ్చింది అంటే గరళం అంటే విషం వచ్చింది. అందరూ భయపడ్డారు. దేవతలు, దానవులు కలిసి బ్రహ్మగారిని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మగారు దేవతలతో, దానవులతో కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వరుడిని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు అనుకున్నారు, అరే వీళ్ళంతా నేను ప్రభువుని అని నమ్మి ఈ ప్రజలంతా నా దగ్గరికి వచ్చారు, మరి వీళ్ళని నేను కాపాడి తీరాల్సిందే అని అంటూ ప్రక్కనే చిరునవ్వులు చిందిస్తూ మృగాక్షి అని సంబోధిస్తాడు స్వామి అమ్మను, జగన్మాతను. ఆమెను అంటే లేడి కన్నులు ఎంత చంచలంగా ఉండి ఎంత సుందరంగా ఉంటాయో అంత సుందరంగా ఉంది మన అమ్మ అని. అటువంటి మృగాక్షి అయినటువంటి పార్వతీదేవిని చూస్తూ, ఇదిగో ప్రజలందరూ ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు, మరి నేను విషం సేవించడం మంచిది కదూ, ఏమంటావు అని పరమేశ్వరుడు పార్వతీ వైపు చూశారు. అప్పుడు పార్వతి ఏమంటుందో తెలుసా అండి, వేరే వేరే స్త్రీలైతే ఏమనేవాళ్ళు, అందుకనే ఆమె అలా చేసింది కాబట్టి ఆమె గౌరి అయ్యింది. ఆహా, మంగళ గౌరి అయ్యింది. ఎవరైతే ఇలాంటి కార్యాలు చేస్తారో వాళ్ళకి గౌరవం లభిస్తుంది. ఎందుకు ఏం చేసింది మన అమ్మ అని అంటే, ఎప్పుడైతే పరమేశ్వరుడు అలా ప్రశ్నించాడు, అలవోకగా చూశారో అప్పుడు అమ్మ చెప్పింది, మృంగెడువాడు విభుండని, మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునంత మది నమ్మినదో. ఇదండి, మృంగేవాడు ఎవరో తనకు తెలుసు, తన భర్త ఎటువంటి వాడో తెలుసు, విభుడు, ప్రభుడు. అందుచేతనే సర్వదేవతలు స్వామి దగ్గరికి వచ్చారు. అంతేకాదు, పోనీ ఆయన ప్రభువు, విభువు సేవించమని చెప్పేది లేదా సేవిస్తాను అని అడిగేది ఏమిటండి, గరళం. చాలా భయంకరమైనటువంటిది. అది బయటే ఉంటే దేవతలు, దానవులు ఆ గరళ వేడికి, విషాగ్నికి భస్మమైపోతారు. అందుచేత పాపం వారు స్వామి దగ్గరకు వచ్చి ప్రార్థించారు. ఎప్పుడైతే ప్రార్థించారో స్వామి మన అమ్మను అడిగారు. అప్పుడు అమ్మ ఇలా చెప్పింది, నాథా సేవించండి మృంగుమనే. ఎవరు ఆమె చెప్పినటువంటి ఆమె సర్వమంగళ. అటువంటి సర్వానికి మాంగళ్యాన్ని
మంగళత్వాన్ని ప్రసాదించేటటువంటి తల్లి కాబట్టి ఆ సర్వమంగళి ఏం చెప్పింది? సేవించండి అని ఆమె అనుమతినిచ్చిందండి. అంటే భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి అంటే భర్త ఏం చేస్తున్నా భార్యతో చెప్పాలి, అలానే భార్య ఏం చేస్తున్నా భర్తతో చెప్పాలి. ఇద్దరు తక్కువ ఎక్కువ కాదు, ఇద్దరు సమానము అనేటటువంటిదే శివ పార్వతులు అర్ధ భాగంగా ఉంటారు అని. అంతేత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పేర్లు వేరు గాని ఇద్దరు ఒక్కటే అని మనకి చెప్పడానికి గల కారణం ఎప్పుడైతే అమ్మ చెప్పిందో స్వామి అప్పుడు సేవించాడు. అయితే సేవించినటువంటిది ఎలా సేవించాలో కూడా అమ్మ సైగ చేసి చెప్పింది. దాన్ని ఎలా తీసుకున్నాడట? అరే విషమా ఇటురా అని ఆ విషాన్ని చెయ్యి చాచి చేతిలోకి తీసుకొని దాన్ని ఉండ చేసి మనం ఒక నేరేడు పండుని ఎంత అనాయాసంగా మింగుతామో అలా అంత అనాయాసంగా ఆ విషాన్ని ముద్ద చేసుకుని మింగాడు స్వామి. అయితే మింగేటప్పుడు ఎలా మింగాడు అని, మింగింది ఏం చేశాడు అని అంటే లోపలికి మింగితే బ్రహ్మాండాలన్నీ కాలిపోతాయి, 14 భువనాలన్నీ మాడిపోతాయి. అంచేత బయట ఉంటే దేవతలు దానవులు భయపడుతున్నారు. మరి ఏం చెయ్యాలి అని అంటే దాన్ని సేవించి కంఠంలో దాచుకున్నాడు స్వామి. అంచేత గరళకంఠుడు అయ్యాడండి. ఇంతకు ఈ గరళకంఠుడు అయ్యాడు అంటే ఈ గౌరవం స్వామికి ఎలా వచ్చింది అని అంటే మన గౌరి వల్ల వచ్చింది. అంచేత అటువంటి గౌరిని పూజిస్తే వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. అటువంటి మంగళ గౌరిని అర్చిస్తే ఆరాధిస్తే హృదయంలో స్థైర్యం పెరుగుతుంది. అటువంటి మంగళ గౌరిని స్మరిస్తే మనస్సు ప్రసన్నమవుతుంది. అంతేకాదు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అని కదా మనం ప్రార్థిస్తాం. అంచేత సర్వ మంగళములకు మంగళ స్వరూపిణి ఆమె. పరమేశ్వరుడు శివుడు, ఆమె ఎవరు? శివ. శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక అని కదా మనం ప్రార్థిస్తూ ఉంటాము. అంచేత ఇక్కడ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ. అమ్మ అటువంటి నిన్ను హే మంగళ గౌరీ మాత నిన్ను మేము శరణు పొందుతూ ఉన్నాము. నారాయణి నమోస్తుతే అంటే నారాయణుని యొక్క సోదరి నారాయణి. అటువంటి నారాయణి తే నమః నమోస్తు నీకు నమస్కారం అవుగాక అని ప్రార్థిస్తాము మనమంతా కూడా ఆ అమ్మను. అంచేత మంగళ గౌరి అంటే ఏదో వరాలు ఇవ్వాలి, నా కోరికలు తీర్చాలి, లేకపోతే ఆమె నాకు వద్దు అని అనుకోవడం కాదు. ఏ ఆచారమైనా ఏ పూజ అయినా దానివల్ల బయట జరిగేటటువంటి ఆ ప్రతిక్రియకు లోపల మనస్సు శుద్ధమై బుద్ధి బుద్ధమై అంటే ప్రజ్ఞాయుతమై స్వరూప నిష్ఠ కలిగి ఉండడం. ఎప్పుడైతే ఒక ప్రీతితో తెలిసి ఒక అర్చన వ్రతము ఆరాధనాదులు చేశామో తద్వారా ఆత్మనిష్ట కుదురుతుంది. ఆత్మస్వరూపం ఏమిటో తెలుస్తుంది. మంగళగౌరి ఎవరో కాదు, శివుడు మరెవరో కాదు, లక్ష్మీదేవి మరెవరో కాదు, ఇక్కడ ఉన్నటువంటి తత్వమే. అంచేత సర్వత్రా నిండి ఉన్నటువంటి తత్వము అని అన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నది అదే అనేది మనం మర్చిపోతాము. మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడం కోసమే అదొక సోమవార వ్రతము, అదొక మంగళగౌరి వ్రతము, అదొక వరలక్ష్మి వ్రతము అనేటటువంటి వ్రతాలు నోములు ద్వారా స్త్రీలు ఏదో తాము అబలలము, మేము ఏమీ చెయ్యలేము అనే స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ నోములు వ్రతాల ద్వారా గౌరి అంటే నీకు గౌరవము, గౌరి అంటే నీలో ఉండేటటువంటి శక్తి. ఏ రీతిగా అమ్మ చేతిలో శక్తి ఆయుధం ఉంటుందో అలా ఆ శక్తి అనేది నీకు సంకల్ప శక్తిగా పెరగాలి. తద్వారా ఒక గృహిణిగా, ఒక కుమార్తెగా, ఒక తల్లిగా ఇన్ని బాధ్యతలు, సమాజానికి చెందినటువంటి శక్తిగా ఇన్ని బాధ్యతలను నీవు సర్వతోముఖంగా నిర్వహించగలవు. నిర్వహించే శక్తి లోపల ఉంది, లేక కాదు. ఉన్న శక్తిని జాగృతం చేసుకోవడానికే ఈ వ్రతాలు నోములు. అటువంటి ఆ అమ్మకు నమస్కరించి ఆ అమ్మ యొక్క ఆ సర్వశక్తుల్ని జాగృతం చేసుకుందుముగాక అని భగవతిని ప్రార్థిస్తూ మీ అందరికీ
మంగళగౌరి శుభాశీస్సులు అందిస్తూ ఓం శ్రీ మాత్రే నమః.